మీ కొడుకు తీసుకొచ్చాడు. ఇది నా మనవరాలు సుందరి, కూతురు. వీడు దీని వెంట పడ్డాడు. సంగీతం పడతావు ఎందుకు వాడి మీద దగ్గర పడతావు? నువ్వు మాత్రం నా కోడలు గుళ్ళో పడి పెళ్లి చేసుకున్నా? ఆవు చెరువులు వేస్తే దూర గట్టును వేస్తుందా? వారసత్వం ఏం చేస్తాం? కానీ నీ చెప్పుకన్నా మీ దగ్గర 3 వేసేసాయి. ప్రేమ పెళ్లి అంటే మీకు కూడా ఇష్టం అనుకుంటారు మామగారు. చిన్నప్పుడు మీరు కూడా ఇద్దరు పెట్టండి. సారీ, టైట్ ప్యాంటు ఏమనుకోద్దు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ రాదు. Just a minute. ఆ గుండాలు శేఖర్ ఏం చేస్తారని భయంగా ఉంది డాడీ. బర్త్డే పాటలో చుట్టుముట్టారు. ఏం పర్వాలేదమ్మా, ఆ శేఖరు పెద్ద కిలాడి, ఈ పాటను తప్పించుకునే ఉంటాడు. తప్పించుకున్నా వాడు వదిలిపెట్టరు డాడీ, వెంటాడతారు. ఇటు పక్కనే ఉంటారంటావు? ఏమో నేను చెప్పలేను డాడీ. బ్రహ్మశ్రీ బావగారికి ఎక్కడుంటే ఎక్కడికి ఉత్తరం రాసినట్టు ఎక్కడిని వెతకమంటావమ్మా? ఎక్కడ వెతుకుతారో ఎలా వెతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం శేఖర్ని కాపాడి ఇక్కడ తీసుకురావాలి అంతే. సరే, నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా?
చేస్తారని భయంగా ఉంది డాడీ. బర్త్డే పార్టీలో చుట్టుముట్టారు. ఏం పర్వాలేదమ్మా, ఆ శేఖరు పెద్ద కిలాడి, ఈ పాటిని తప్పించుకునే ఉంటాడు. తప్పించుకున్నా వాడు వదిలిపెట్టరు డాడీ, వెంటాడతారు. వెంటాడతారు, ఇటు పక్కన ఉంటారంటావు. ఏమో నేను చెప్పలేను డాడీ. బ్రహ్మశ్రీ బావగారికి ఎక్కడుంటే ఎక్కడికి అని ఉత్తరం రాసినట్టు ఎక్కడిని వెతకమంటావమ్మా? ఎక్కడ వెతుకుతారో ఎలా వెతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం శేఖర్ని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి అంతే. సరే, నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? చిటపట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయవే. పోలీస్ స్టేషన్కి ఎందుకే? పాపం బరబాబులో ఉన్నాడు. ఆ పనిష్మెంట్ ఏదో మనమే ఇద్దాం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్ యూ ఆల్ డియర్, థ్యాంక్ యూ ఆల్ డియర్. వేయండి లోపల.
ప్రసాద్జీ మీరేమిటో తెలుసుకోవచ్చునా? ఐఎమ్ సారీ, మే ఐ నో హూ యు ఆర్? प्रसाद जी, आप कौन है? आपका नाम क्या है? आप कहाँ रहते हैं? మీరెవరో చెప్పరు? నేనెవరినో తెలుసుకుని ఏం చేస్తారు? మిమ్మల్ని మా రూమ్కి ఆహ్వానించి మర్యాద చేస్తాను. మీరు మర్యాద తర్వాత చేద్దరు కానీ ముందు జీప్ దిగండి. నథింగ్ డూయింగ్. మీరెవరో మీ పేరు ఉంటే చెప్పేవారికి జీప్ నుంచి దిగండి ప్లీజ్. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు దిగండి ప్లీజ్. ఇక్కడున్నావు? నేనుంటాం సరేనండి, అసలు మీరు మీరేనా అని. ఏమిటయ్యా పిచ్చి ప్రశ్న? నేను కాక ఇంకెవరిని? చూడు, సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్ భీమారావుని, మీ ఫ్రెండ్ చంద్ర ఫాదర్ని. కావచ్చు అనుకోండి. ఇంతకు ముందు నా ఫ్రెండ్స్ పోలీస్ వేషాల్లో వచ్చి నన్ను పట్టేశారు. అందుకని ఇప్పుడు అసలు పోలీసులు ఎవరో నకిలీ పోలీసులు ఎవరో అర్థం కాకుండా పోయింది. అసలు నిజంగానే నా మైండ్ చెడిపోతుంది సార్. ఇంకా ఎప్పుడోనా? నీ తల ఏనాడో చెడిపోయింది. అది సరే, అక్కడ నీ ఫ్రెండ్ నీకోసం వెయిట్ చేస్తుందిరా. మా చంద్ర, ఇదిగో మా సహకారం తీసుకొచ్చాను. ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 కిలోమీటర్లు సాగించారు. ఈ భూపాలో పండుగ నుంచి తప్పించుకోవడం నీ తరలి కాదు కదా, నీ తల తీసుకుంటాను కూడా. నీ బాగుంటున్న లాభానికి చెప్పండి. నీవు చెప్పిన మరుక్షణాలు ఆ ల్యాబొరేటరీకి వెళ్తాం. అక్కడ ఈ దేశం కోసం తన సర్వ సుఖాన్ని త్యాగం చేసి లేని వాళ్ళు నిద్రాహారాలు కూడా అన్నాను. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న నా తండ్రి ప్రాణాలు తీస్తావు. ఆయన తయారు చేసిన ఫార్ములాని నువ్వు చేకెక్కించుకుంటా. నాకు కావాల్సినది ఎందుకు? శత్రువులకు అమ్మడానికి, 4 రూపాయలు కక్కుర్తిపడి మాతృభూమిపై దోహం చేయడానికి. నా తండ్రి ప్రాణం ఆయన తయారు చేసే ఆ ప్రళయ క్షణం దేశానికి ఎంతో ఉపయోగపడే. వాటికి నీలాంటి దేశ ద్రోహుల వల్ల ఎలాంటి అపకారాలు జరగకుండా ఉండాలని ల్యాబొరేటరీ అంత రహస్యాల చోటం చేత ఈ భూపాలను తెలుసుకుంటే పాతాళంలో బయటికి దిగారు. మర్యాద లేదా సాగు కోసం భయపడేవాడిని కాదు. మాతృభూమి రక్షణ కోసం బలైపోవడంలో ఉన్న ఆనందం దేశాన్ని తాకట్టు పెట్టే నీ వంటి నీచుడికి తెలుస్తుంది. ఆగండి బా, కనీసం ఆడదాని చేతిలో దెబ్బలు తింటున్నాననే అభిమానంతోనైనా నిజం చెప్తాడేమో. దెబ్బల కోసం లాభం లేదు. నేను వచ్చి చెప్తానమ్మా. చెప్పు నాన్న. శేఖర్, ఎందుకురా ఈ మొండిపోతు? అరే, మీ తండ్రి ఎవరో కాదురా, నా కుమారుడు. నా బిడ్డకు ప్రాణహాని చేయాలని మాట ఇచ్చారురా ఈ భూపాలరావు. అంతేకాదు, లాభంలో సగం వాటా కూడా ఇస్తానన్నారా. నాన్న, మనకి దేశం సేవ ఇదంతా మనకెందుకురా? మనకు కావాల్సిన డబ్బురా నాన్న. చెప్పు. నేను నీ తాతరా. నువ్వు నా తాతవే. తాత వేషంలో ఉన్న దగులుబాజీ, డూప్లికేట్. నాకు తెలుసు, నా తాతను మీరు ఏనాడో చంపేశారు. అయినా నిరూపించే అవకాశం నాకు ఇంతవరకు వాగాను. ఒక్క క్షణం ఆలస్యంగా రావటం వల్ల నా తాతను పోగొట్టుకున్నాను. ఇక నా తండ్రిని కూడా మీ స్వార్థానికి బలి చేయటం నా ప్రాణం ఉండగా జరగదు. అయ్యో, అదంతా ఎందుకు? నువ్వు వీడు మర్యాదగా చెప్తే వినాలంట. వీడంతా నేను తెలుస్తాను. దీంతో నరకయాత్ర పడకుండా మర్యాదగా చెప్పు. నన్ను నిలువునా కాల్చినా చెప్పండి. నేను చెప్తాను. అయితే నువ్వే చెప్పు. చంద్ర, నా ఒక్కడి ప్రాణం కోసం కోట్లాది ప్రజల క్షేమానికి ఉపయోగపడే ప్రేమ ఈ దుర్మార్గం చెప్పండి. నేను చనిపోయా పర్వాలేదు.
రైట్ అయితే నువ్వే చెప్పు. ఆ ప్లాన్ ఎట్లుందో చెప్పు. చెప్పే ముందు శేఖర్కి ఎలాంటి హాని చేయవని హామీ ఇవ్వాలి. నీ రూపాయలు మాట అంటే తప్పేవాడు కాదు. అలాగే చెప్పు. ఆ ప్లాన్ ఉన్న పెట్టి నా రూమ్లోనే ఉంది. వెరీ గుడ్. అది బుద్ధిమంతురాలు. మీ నాన్నగారికి ఫోన్ చెప్పు. అప్పుడే చెప్పి వాడికి హలో నాన్న, నేను చంద్రని. ఎక్కడి నుంచమ్మా? ఇక్కడ శేఖర్ నేను ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కాం. ఎవరమ్మా? పోలీస్ ఆఫీసర్ భీమారావు కూతుర్ని పట్టుకున్న దుర్మార్గులు. మిస్టర్ భీమారావు, నీ కుమార్తె సురక్షితంగా నీ దగ్గరకు రావాలంటే నేను చెప్పినట్టు ఎవరో నువ్వు నాకే ఆదరిస్తావు. నేనెవరో నీకు అవసరం. ల్యాబొరేటరీ ప్లాన్ ఉన్న శేఖర పెట్టి మీ అమ్మాయి రూమ్లో ఉంది. ఆ పెట్టి తీసుకుని సాయంకాలం 5 గంటలకు యాదగిరి గుట్ట దగ్గరకు రా. పొరపాటున పోలీసు వాళ్ళతో వచ్చాము, నీ కూతురు నీకు తక్కదు. హలో హలో ఫోన్ పెట్టేస్తాను. సాయంకాలం సరిగ్గా 5 గంటలకి చంద్రతో సహా యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళండి. అలాగే ఎవరు ఎదురుస్తున్నా సరే నిర్దాక్షిణ్యంగా కలిసేయండి. ఓకే? పదండి. ఓకే. అమ్మా, డాడీ, బాగున్నావయ్యా. నన్ను కూడా ఈ రౌడీలు పట్టుకొచ్చారు. సమయానికి మీరు ఆ బాక్స్ తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అమ్మాయితో పాటు నన్ను చంపేసేవారు. భీమారావు గారు వాళ్ళతో తగాదా పెట్టుకుని మా ప్రాణాలు మీది తెచ్చారు. ఆ బాక్స్ ఇచ్చేయండి. రావండి, ఆ బాక్స్ తీసుకోండి. ఇచ్చేయండి భీమారావు గారు. భీమారావు గారు, మీ మనుషులు ప్రజల జాతుల పొంచి ఉన్నారని మాకు బాగా తెలుసు. ఎవరైనా పొరపాటున మాకు హాని తలపెడితే మీ అమ్మాయితో పాటు ఈ చెప్పు. ఈ పెట్టెలో ఎవరికీ తెలియకుండా తాను దాచిన ప్లాన్ కాగితాన్ని బయటకు తీసి శేఖర్ మా సత్త చెప్పిన తర్వాత మీకు వర్తమానం వస్తుంది. అప్పుడు మీ కూతురు విడుదలవుతుంది. జాగ్రత్త. మిస్టర్ పరంగామయ్య, పద. అంత ప్రమాదంలో చిక్కాం.
అంతా పారిపోయారు సార్. పరంధామిగా గడ్డం ఇంటికి పెట్టుకొచ్చారు సార్. ఆయన అసలు పరంధామి కాదు సార్. ఈనాడు వేషం వేసుకుని మోసం చేశాడు. ఆ శేఖర్ చెప్పింది నిజమే. సరే శేఖర్ అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నాడు. మనం త్వరపడకపోతే ఏమైపోతాడో ఏమో. ఎస్ పదండి. నాకేం పర్వాలేదు, మీరు అలాగే ఉండండి. మీ ప్రాణం నా ప్రాణం కంటే విలువైంది. తల పైకెత్తకుండా కూర్చోండి ప్లీజ్. శేఖర్ ఏం జరిగింది? నా కోసం చేసిన త్యాగం. నేనెంత చెప్పినా వినకుండా తానే డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి ఆ దుష్టుల తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. మరొకరి ప్రాణరక్షణ కోసం తన సావును కోరి తెచ్చుకోవటం సామాన్యమైన త్యాగం కాదు. నీకిదే నా జోహార్ల సర్దార్జీ. మరొక ప్రాణాన్ని కాదు, నా ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను. గాఢమైన ప్రేమ ఎప్పుడూ అసూయకి కారణమవుతుంది. అదృష్టవంతురాలిది. నీకు ప్రేమించే హక్కు ఉంది, ప్రేమను పొందే అర్హత ఉంది. కానీ ఈ దురదృష్టవంతురాలికి ఆ రెండూ లేవు. ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, మానవత్వంలోని ఆ దుష్టుల చేతుల్లో పడి నా జీవిత పుష్పం నలిగిపోయింది చెల్లి. నేను కన్నాడు విషెత్తి ఆ గుమ్మాన్ని కూడా చెప్పకుండా తీపిడించి వెళ్ళిపోయావు. గుర్తుందా? అప్పుడు గుమ్మాన్ని చెప్పకపోతే పోయావు. ఇప్పుడు ఒక చిరునవ్వుతో గుడ్డోయని వీడుకోలు చెప్పి తల్లి ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అదమ్మా అన్న గుడ్డోయన్నా ఈ రాత్రికి ఇక్కడే మకాం. రోడ్డు మధ్యలోనా? ఆ చెట్టు కింద. అంటే ఈ రాత్రికి ఈ చెట్టు కింద పక్షం అనమాట. ఎక్కడి
అదేలా కాదురా విలన్ గ్యాంగ్ మెంబర్ రా లే అలాగా ఏంటి అలాగండి అలా ఆ ప్రాణగాడు ఎలా తప్పించుకున్నాడో ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ అర్థం కావటం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏ గంగలో దూకాడో మనకండి. ప్లాన్ దొరకగానే వాడి పీడ నేనే వదిలేద్దామనుకున్నాను. ఇంతలో తొందరపడి వాడంతటా వాడే వదిలిపోయాడు. ఇది బ్రహ్మాండమైన ఆలోచన, కానీ ఆచరణలోనే ఎదురు తిరిగింది. మిస్టర్ జాన్, ఎందుకు ఆశ్చర్యం? నేను మళ్ళీ ఎదుటపడతాననుకోలేదా? శేఖర్ చేతికి చిక్కాడు, ప్లాన్ మనకే దక్కుతుంది, జాన్కి రావాల్సిన వాట ఎగ్గొట్టి కులుకురావనుకున్నావు కాదు. నీ దుర్బుద్ధి ముందే కనిపెట్టాను. మాట్లాడుతూ మాట్లాడుతూ మంచితనంతో కొట్లో తోసినప్పుడే నేను అనుకున్నాను నువ్వు పావు లాంటి వాడు. ఈ జాన్తో చేసిన అగ్రిమెంట్ భగ్నం చేయటం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ భగవంతుని వల్ల కూడా కాదు. జాగ్రత్త. శేఖర్ ఎక్కడ? ఆ ప్లాన్ ఆవేశపడదు మిస్టర్ జాన్. వాడు నీలాగే తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది మనలో మనం పోట్లాడుకోవటం కాదు, అందరూ వచ్చి వాడిని ఎలాగైనా పట్టాలి. ఆ ప్లాన్ మన చేతి చూసుకోవాలి. కమాన్, చూస్తాడు ఇప్పుడు పొజిషన్ ఏమిటి? ఆ కిలాడీకి దారిలో ఎన్నో వలలు పన్నాను. ఏదో వల్ల చిక్కుతాడు. చిక్కితే సరే. రోడ్లో పడుతున్నాడు బాబు. రే ఎవరు అమ్మాయి గడ్డు షూట్ చేసుకుంటారు. ఒకవేళ నేనే షూట్ చేశాను. ఒకవేళ నేను మనకి బాబు పద్మవ్యూహం పన్నామనుకున్నాం. వాడు ఒక్కొక్క గండమే తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని గండాలు తప్పించుకున్నా ఆఖరి గండ మాత్రం తప్పించుకోలేదు. అది యమగండం. ఎందుకైనా మంచి నేను కూడా వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. వీళ్ళు ఆ కిలాడి బుల్లోని పట్టుకోగలరని ఆశపడుతున్నావా మిస్టర్ భూపాలరావు? ఇలాంటి మందగుడి మందరు 1000 మందిని చక్కబెట్టగలడు వాడు. వాడిని పట్టుకోవాలంటే నేనే వెళ్ళాలి. నువ్వు? అవును, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. దోచిన తర్వాత నువ్వు దోచుకునే వాళ్ళైతే నీతో భుజం భుజం ఎందుకు రాసుకుంటా?
స్టాండ్ వేర్ యు ఆర్. ముందు రివాల్వర్ దించండి. మిమ్మల్ని కాల్చడానికి కాదు నేను వచ్చింది. థ్యాంక్స్. మీరెవరో తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు. ఎవరో ఏంటి, మన ప్రాణాలు కాపాడిన దేవుడు అనుకో. దేవుణ్ణి కాదు, దయ్యాన్ని కాదు, నీకు చాలా ముఖ్యమైన మిత్రుడు. మిత్రుడా? నీ ముక్కు మొహం ఇప్పుడే మనం చూసాం. మాకు తెలియకుండా మా మిత్రుడు ఎట్లా అవుతారు? నీకు నేను తెలియదు కానీ మిమ్మల్ని నేను బాగా ఎరుగు. నీ శత్రువు భూపాలరావు గ్యాంగ్కి శత్రువుని గనక నీకు నేను మిత్రుడు. అయితే ఆ భూపాలరావు గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎందుకు? పగ తీర్చుకోవడానికి. నా తాతని నీళ్ళని చంపినందుకు వాణ్ణి వాడి ముఖాన్ని సర్వనాశనం చేస్తాను. తొందరపడద్దు మిస్టర్ శేఖర్. నీ పగ తీర్చుకునే సమయం వస్తుంది. అంతవరకు ఊర్పుతో నా సహాయం నీకెప్పుడు ఉంటుంది. వస్తా. ఏమండు? జాన్ మన వాళ్ళని చంపాడు. అవును, ఇంకో క్షణం వాడు రాకుండా ఉంటే ఆ శేఖర్ గారిని ఖతం చేసేవాళ్ళు. మీరు ఆ తెలివి తక్కువ పని చేయబోయారు కనుకనే వాళ్ళిద్దరిని చంపింది, నిన్ను గాయపరిచింది. నా మనుషులు చంపి ఇంకా పైగా కారణాలు చెప్తున్నావు. ఎప్పటికప్పుడు నువ్వు నాకు వ్యతిరేకం చేస్తున్నావు. ఇంతకాలం నీతో అవసరం ఉంది కదా నిన్ను సహించాను. ఇప్పటికి నీతో అవసరం ఉన్నా లేకపోయినా సరే నిన్ను మిస్టర్ భూపాల్లో పేల్చే అవసరం వస్తే నాకన్నా ముందు పేల్చలేదు. నీకు ఆవేశమే గాని ఆలోచన లేదు. మనకు కావలసింది శేఖర్ ప్లానా, వాడి శవం. నువ్వు తెలివి తక్కువగా వీళ్ళని పంపించడం, ఈ ముద్దావతారాలు వాడిని చంపబోవడం, సగం భాగస్వామి నేను చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? మనకు కావాల్సింది ప్లాన్. ఈ వెపవలు చస్తే ఎంత, బ్రతికితే ఎంత? నువ్వే అన్నా గుర్తుందా? ఇట్స్ ఆల్ రైట్. ముందు ఆ కిలాడి వ్యవహారం చూద్దాం. కమా. పదండి. రైట్, వీళ్ళని తీసుకెళ్లి టెంట్లో పెట్టేసి కాపలా కాయండి. ఎస్ బాస్. Sancho, come on. ఆ భూపాలరావు వేడి దెబ్బలు తిని అక్కడికి కూర్చుకుపోయాడు. సరే బయలుదేరడం పదండి. శత్రుశేషం ఉంటావు వాడిని పంపుతున్నట్టు బయలుదేరు. సగం చచ్చిన వాడిని నువ్వు చంపేది. ఇప్పుడు ఆ రెక్కం దిగిన పక్షుల గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. అక్కడ అపాయం ఉన్న మీ తండ్రిని గురించి. ఆయన క్షేమం ముఖ్యం. మనం వెంటనే అక్కడికి చేరుకోవాలి. పదండి.
కమాన్. రామయ్య, సక్సెస్, వండర్ఫుల్ సక్సెస్. ప్రణయకేమం సాధించాం. చూసావా రామయ్య, నేనన్న మాట ప్రకారం 6 నెలలు జరగకుండా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇక మన మాతృ దేశాన్ని శత్రువులు కన్నెట్లు కూడా చూడవు. రామయ్య అన్నా, నేను శేఖర్ నాన్నగారు. బాబు, యూ హ్యావ్ బికమ్ వెరీ బిగ్ అండ్ హ్యాండ్సమ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాతయ్య ఎలా ఉన్నాడు? ఐఎమ్ సారీ నాన్న, శత్రుదేశపు తొత్తులు తాతయ్యను చంపేశారు. అంతేకాదు, ఈ ల్యాబొరేటరీని కనుక్కుని మిమ్మల్ని మీ ఫార్ములానే నాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని భగ్నం చేసి మిమ్మల్ని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చాం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ సాగర్ ఎన్నోసార్లు మా ప్రాణాలు కాపాడి ఈ ప్రయత్నానికి చేదోడు వాదోడుగా ఉన్న మిస్టర్ జాన్. ఓ మిస్టర్ జాన్, హౌ డు యు డు? హౌ డు? మన కలెక్టర్ గారు అబ్బాయి మిస్టర్ రాజా. నమస్తే అయ్యా. నమస్తే. మరి ఏదో కిరణం అన్నారు, ప్రళయం అన్నారు. చిన్న కిరణంలో ప్రళయం ఎలా అవుతుందండి? యువర్ జస్ట్ బేబీ. మేబీ. ఐ షో యూ మై బాయ్, ఐ షో. థ్యాంక్ యూ. సెంట్రల్ ఇండియా మన శాటిలైట్ బ్లాస్ట్ అయిపోయింది. అంటే అంటే మన ప్లాన్ పూర్తిగా భగ్నైపోయిందన్నమాట. చూశావా, ఈ ప్రళయ శక్తిని కేవలం యుద్ధానికి మాత్రమే కాదు, విశ్వ శాంతికి, దేశ క్షేమానికి ఉపయోగిస్తాను. కొండల్ని పిండి కొట్టి నదీ ప్రవాహాలను ఏకం చేస్తాను. దేశాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలకు అన్నాహారాలు ప్రసాదించి నా మాతృభూమి రుణం తీర్చుకుంటాను. ఐఎమ్ సారీ మిస్టర్ రామనాథన్, బహుశా ఈ అవకాశం మీకు ఉండకపోవచ్చు.
భూపాలరావుని మోసం చేసింది నీతో స్నేహం చేసింది ఈ అవకాశం కోసమే, ఈ ఫార్ములాను సాధించడం కోసమే. అదృష్టం ఎప్పుడు మంచి వాళ్ళని వస్తుంది. నేను ఒకప్పుడు మంచివాడిని కానీ నా దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం నా కుటుంబాన్ని బంధించి నన్ను దుర్మార్గానికి నియోగించింది. ఈ ఫార్ములాన్ని సాధించలేకపోతే ఆ కిరాపకు నా భార్య బిడ్డల గుంపులకు వస్తారన్నారు. నిరంకుశత్వంతో దౌర్జన్యకాండతో మా రాక్షస ప్రభుత్వం లక్షలాది సోదర ప్రజలను సరిహద్దులకు తన్ని తరివేస్తుంది. మీ ప్రభుత్వం విశ్వమానవ ప్రేమతో విశాల హృదయంతో ఆ కాందేశీకులను కౌగలించుకొని ఆదరిస్తున్నది. ఈ దేశం ధర్మానికి సత్యాహింసలకు కట్టుబడిన దేశం కనుక అంతిమ విజయం నీకు లభించింది. నా ఆఖరి కోరిక ఒక్కటి, నా కుటుంబంలో అనేక వేల కుటుంబాలు ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతున్నారు. వాళ్ళకు ఆ నరకం నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయువులు పీల్చేట్టు చేయండి. స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. నువ్వు నిజంగా పులాడి పులోడు మొత్తం గ్యాంగ్ గంట వైపు డాడీ. మరి మా పిల్లలు అయిపోయి కదా ఈ 2 గంటలు ఏ కాశ్మీర్ హనీమూన్ పోతాయి అంటారు. కావాలంటే నువ్వు నాకు హనీమూన్ ఇచ్చిన కర్తవ్యం లేదు. మా నాన్నగారు తయారు చేసిన ప్రళయకరణం ప్రజాభివృద్ధానికి ఉపయోగపరిచేలా అని చూసారా రామనాథన్ గారు, మీలాంటి శాస్త్రజ్ఞులు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.